నిర్మల్ జిల్లా సోన్ మండలం ఖర్తాల్ గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం బుధవారం అయ్యప్ప నామ సంకీర్తనలు శరణ ఘోషతో మారుమోగింది. మాలాధారణకు గడువు సమీపిస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్నారు. సమీపంలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ గురుస్వామి నరసారెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా మాలాధారణ గావించారు. ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ అయ్యప్ప ఆలయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి శబరిమల ఆలయంగా పేరు పొందిందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఆధ్యాత్మికంగా అయ్యప్ప దీక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఆలయ గురుస్వామి నరసారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వేల మంది అయ్యప్ప స్వాములు మాలాధారణ స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని పురస్కరించుకొని ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతలకుంటవాడ కాలనీకి చెందిన పలువురు మహిళా భక్తులు జిల్లా కేంద్రం నుంచి ఖర్తాల్ ధర్మశాస్త్ర ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. స్వామి శరణమయ్యప్ప. కార్తీక మాసాన్ని రాగానే మనకు ముందుగా అయ్యప్ప భక్తులు దర్శనమిస్తారు. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష చాలా పవిత్రమైనది. ఇది 41 రోజులు మండల దీక్ష ఉంటుంది. ప్రతి ఒక్క స్వామి దీన్ని ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలతోటి మాలధారణ చేస్తాడు. ఈ 41 రోజుల్లో స్వామికి అభిషేకాలు మరియు తీర్థప్రసాదాలతో పాటు మరియు ఆ స్వాములు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ దేవదేవుణ్ణి నమ్ముకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలా నమ్మకంతో ప్రతి ఒక్క స్వామి మాలధారణ ధరిస్తారు. ఈ 41 రోజుల్లో నిష్ఠ నియమాలతో పాటు ఆరోగ్యరీత్యా కూడా ప్రతి ఒక్క స్వామి ఆరోగ్యవంతంగా ఈ మాలలో ఉండే మన నడవడికలు కానీ మనం నడిచే విధానం కానీ ఇందులో ఒక స్వామి మాల ధరించాడంటే దీని వెనుక పరమార్థం అర్థం అంతా ఆ గురువు గారే ఉంటారు. కాబట్టి వారిని మనం ప్రతినిత్యం స్మరిస్తూనే ఉంటాము. కాబట్టి వారికి వారు మన కుటుంబ సభ్యులకు పైన కూడా వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కడతాల్లో నరసారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతినిత్యము మాలధారణ జరుగుతుంది. నేడు 500 పైచిలుకు ఈరోజు మాలధారణ ధరించడం జరిగింది. అయితే ఈ కడతాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శబరిమల ఆలయమే గుర్తొస్తుంది. ఎందుకంటే తెలంగాణలో రెండవ శబరిమలగా పేరు పొందిన కడతాల ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం ఇది. ఇక్కడ అయ్యవారు కొలువై ఉన్నారు. వారు భక్తితో నువ్వు ఎంత కొలిసినా వారు ఆ భక్తిని నీకు పారవశ్యంతోటి మహిమలతోటి ఎందరో నమ్ముకొని ఇక్కడ మాలధారణ చేస్తున్నారు. మరియు ఈ ఆలయ తరపున కానీ మరియు ఇక్కడ ఉండే సాములు కానీ ఇక్కడ సేవ చేసుకునే సాములు భక్తులు వారికి కూడా ఆ అయ్యప్ప కరుణ కటాక్షలు ఎల్లవేళలా ఉండాలని మనసు వాసన కర్మన కోరుకున్నాను.